హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పోలీస్ శాఖలో 17,000 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. లక్షల మంది నిరుద్యోగుల భవితవ్యాన్ని మార్చేటువంటి ఒక కీలకమైనటువంటి ఫైల్ అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. మనకి జనవరి 1 నాడే డీజీపీ గారు ఆ విషయం చెప్పాడు. ఆ ఫైల్లో ఏముంది, అందులో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఏళ్ల తరబడి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత నిరీక్షణకి ఎప్పుడు తెరబడుతుంది అన్నది నేను ఆ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దానండి. నేను ఈ వీడియోలో అన్ని వివరాలు కూడా చెప్తాను. తెలంగాణలో కాకి చొక్కా వేసుకోవాలనే కళతో లక్షల మంది యువత రాత్రింబవళ్ళు అయితే కష్టపడుతున్నారు. వాళ్ళ ఆశలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుపోయేటువంటి ఒకే ఒక్క నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆ రిపోర్టు, ఆ కీలక ఫైల్ అనేది ఇప్పుడు సెక్రటరియట్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ ఫైల్ ప్రయాణం ఎక్కడ దాకా వచ్చింది, దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ముందుగా అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకుందాం. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఖాళీల మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది తయారు చేసి ప్రభుత్వానికి అయితే ఇచ్చారు. ఈ రిపోర్టు ప్రకారం ఏంటంటే 2026 ఫిబ్రవరి నాటికి రాష్ట్ర పోలీస్ శాఖలో దాదాపు 17,992 పోస్టులు 17,992 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం మంజూరైనటువంటి పోస్టులలో, అంటే పోలీస్ శాఖ మంజూరైనటువంటి పోస్టులలో దాదాపు 18.87% అనేది ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇన్ని ఖాళీలు ఎలా ఏర్పడ్డాయో మనం అనేది చూస్తే ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తాయి. ఫస్ట్ ఏంటంటే ప్రతి ఏటా కూడా వేల మంది సిబ్బంది అయితే రిటైర్ అవుతున్నారు. పోలీస్ సిబ్బంది అంచనాల ప్రకారం ఏంటంటే ఏటా 6,000 నుంచి 7,000 మందికి దాకా పోలీసులు అయితే రిటైర్మెంట్ అవుతున్నారు. రెండవది ఏంటంటే రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు ఏర్పడినాయి, కొత్త మండలాలు ఏర్పడినాయి, పోలీస్ స్టేషన్లు పెరిగినటువంటి ఈ ప్రాంతాలకు తగ్గట్టుగా సిబ్బందిని పెంచాల్సిన అవసరం వచ్చింది. అది రెండవది. మూడవది ఏంటంటే గత కొన్ని ఏళ్లుగా జరిగినటువంటి రిక్రూట్మెంట్కి కానీ ఏర్పడుతున్నటువంటి ఖాళీలకు కానీ మధ్య గ్యాప్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ 17,000 ఖాళీల వివరాల్లోకి వెళ్తే అత్యధికంగా కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయన్నమాట. దాదాపు 11,000 నుంచి 14,000 వరకు కూడా కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆ రిపోర్ట్లో అయితే ఉంది. వీటితో పాటు లా అండ్ ఆర్డర్లోకి వచ్చేసరికి కీలకమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు అయితే 700కు పైగా అయితే ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెంబర్ల పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకైతే చూపిస్తుంది అనమాట. అంటే మొత్తం 95,361 పోస్టులు మొత్తం ఓవరాల్గా తెలంగాణలో పోలీస్ పోస్టులు ఇదైతే మంజూరైతే ఫీల్డ్లో పనిచేస్తుంది మాత్రం 77,369 మంది. అంటే దాదాపు 18,000 మంది చేయాల్సినటువంటి పనిని ఇప్పుడున్న సిబ్బందే అదనంగా భారం అనేది మోస్తున్నారు. ఈ సిబ్బంది కొరత అనేది డైరెక్ట్గా పోలీసుల పనితీరు మీద కానీ శాంతి భద్రతల పర్యవేక్షణ మీద కానీ ప్రభావం చూపిస్తుంది. మరి ఇన్ని ఖాళీలు ఉన్నాయి కదా, ప్రభుత్వం దగ్గర రిపోర్టు కూడా ఉంది, మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే ఆ ఫైలు ఎందుకు ఇంకా పరిశీలనలోనే ఉంది అంటే ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. మొదటిది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ యాంగిల్, రెండోది పొలిటికల్ యాంగిల్. పరిపాలనా పరంగా చూస్తే 17,000 పోస్టుల భర్తీ అంటే అదొక భారీ ప్రక్రియ. దీనికి కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కావాలి. కొత్తగా ఉద్యోగాలకు వచ్చేటువంటి సిబ్బందికి జీతాలు కానీ, ట్రైనింగ్ కానీ, ఇతర సౌకర్యాలకైతే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం కూడా లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఆర్థిక శాఖ అంటే ఫైనాన్షియల్ శాఖ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వకుండా ఈ ఫైల్ అయితే ముందుకైతే కదలదు అనమాట. అంటే ప్రస్తుతం అధికారులు పంపినటువంటి ఈ ఫైల్ అయితే హోంశాఖతో పాటు ఆర్థిక శాఖ దగ్గర కూడా పరిశీలన అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు లక్షల మంది అప్లై చేసుకునే ఈ పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా నిర్వహించడం కూడా ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అనమాట. ఈ రెండోది ఏంటంటే రాజకీయ కోణం. అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ప్రభుత్వ ఉద్యోగాల మీద ప్రభుత్వం కూడా ప్రతి పార్టీ కూడా ఒక హామీ అయితే ఇస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మనకి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పింది. దీంతో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి అయితే ఉంది. ఈ మధ్యనే ఉద్యోగాల కోసం మనం చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగులు నిరసనలు కూడా చేశారు. ఈ నిరసనలు అనేవి ప్రభుత్వంపై ఒత్తిడిని అయితే పెంచుతున్నాయి. మరోవైపు ఏంటంటే పెరుగుతున్న జనాభా కానీ, విస్తరిస్తున్నటువంటి నగరాలు కానీ, సైబర్ నేరాలు కానీ, మహిళల భద్రత కానీ ఇలాంటి కొత్త సవాళ్ళను ఎదుర్కోవాలంటే పోలీసుల సంఖ్య అయితే పెంచడం తప్పనిసరి అనమాట. అంటే ఇప్పుడున్న వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది కాబట్టి కంపల్సరీగా పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. అందువల్ల ఆర్థిక భారాన్ని
తర్వాత నిరుద్యోగుల ఆశల్ని, తర్వాత పరిపాలన అవసరాలని, వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక సరైనటువంటి నిర్ణయం తొందరగా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి ఫైల్కి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆ తర్వాత ఏంటి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అంటే నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రభుత్వం ఆమోదం రాగానే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అంటే TSL PRBకి అధికారికంగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026 మధ్యలో కానీ లేదంటే నాకు తెలిసి జూన్లో ఇస్తారేమని నేను అనుకుంటున్నా. చూడాలి, ఈ మధ్యలో ఒకవేళ ఆమోదం జరిగితే ఓకే. 2026 మధ్యలో కానీ లేదంటే చివరి నాటికి కానీ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే బలంగా కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, వీరి దశల్లో ఉంటుంది. మీ అందరికీ తెలుసది. ఫస్ట్ ఏమో ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఉంటుంది, కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఇందులో పాస్ అయిన వాళ్ళని తర్వాత స్టేజ్కి అయితే పంపిస్తారు. రెండోది అంటే ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి, అంటే ఎత్తు, చాటు కొలతలు మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. పీఈటీలో భాగంగా ఏంటంటే రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ ఇట్లాంటి ఈవెంట్స్ అయితే ఉంటాయి. పోలీసు ఉద్యోగానికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది మస్ట్ కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి దశ. ఇక మూడోది ఏంటంటే ఫైనల్ రిటర్న్ టెస్ట్ అంటే మెయిన్స్. ఇది ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఫైనల్కి పిలుస్తారన్నమాట. ఈ పరీక్షలో వచ్చే మార్కులే మీ ర్యాంక్ని, మీ ఉద్యోగాన్ని కూడా డిసైడ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి అంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ట్రైనింగ్ పూర్తి చేసుకొని డ్యూటీలో చేరడానికి కనీసం 1.5 నుంచి 2 ఏళ్ళు అయితే ఈజీగా పడుతుంది. ఆలోచించండి, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంలో 1 ఏడాది ఆలస్యం చేస్తే ఆలోపే మళ్ళీ ఒక 6,000 మంది రిటైర్ అవుతారు. ఇప్పుడు ఖాళీల సంఖ్య 24,000కు చేరుకుంటుంది. ఈ ఆలస్యం ఇంకా అలాగే కొనసాగితే మళ్ళీ ఆ ఖాళీల సంఖ్య 30,000కు చేరే అవకాశం ఉంది. ఇది ఇప్పుడున్న సిబ్బంది మీద భరించలేనటువంటి భారాన్ని అయితే మోపుతుంది. అందుకే ప్రభుత్వం ఎంత త్వరగా డెసిషన్ తీసుకుంటే అంత మంచిదని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయనేది నిజం. 17,000 దాకా ఖాళీలు అయితే ఉన్నాయనేది నిజం. వాటిని భర్తీ చేయడానికి అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారనేది కూడా నిజమే. ఆ విషయాన్ని కూడా డీజీపీ గారు చెప్పేశాడు. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆ అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. మరి రేపు 13వ తారీఖు కూడా నిరుద్యోగులు మళ్ళీ ఒక ధర్నా కూడా చేపడుతున్నారు. ఈ టైంలో మరి నిరుద్యోగులు చేసిన దాన్ని బట్టి కూడా మళ్ళీ ఏమైనా డెసిషన్ ఏమైనా తొందరగా వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. మీరైతే నిరాశ పడద్దు, పట్టుదల వదలకుండా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా నేను రెడీ అని చెప్పేలాగా మీరు సిలబస్ మీద దృష్టి పెట్టండి. నిన్న కామన్ సిలబస్ అని ఒకటి చేశాను, వీడియో చూడండి, అది కూడా మీకు తెలుస్తుంది. అన్ని ఉద్యోగాలకి ఒకే ప్రిపరేషన్ అని ఆ వీడియో చూడండి. ఈ నోటిఫికేషన్ వస్తే మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు, మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు మీరు కానిస్టేబుల్ ఉద్యోగానికి లేదా SI ఉద్యోగానికి పోటీ పడుతున్నారు, దయచేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఈ అంశం మీద ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ, ప్రభుత్వ నిర్ణయం గురించి ఏ సమాచారం తెలిసినా కానీ నేను మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీరు మిస్ కాకుండా ఉంటారు, ప్రతి వీడియోకి కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక మీ టార్గెట్, మీ లక్ష్య సాధనలో నా వంతు నేను సమాచారం ఎప్పుడు, సహకారం ఎప్పుడు మీకు అందిస్తుంటా, మీకు గైడెన్స్ అయితే నేను ఇస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ.